హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా ఈ మధ్య వీడియోలో పెట్టలేదు కదా, ఈ మధ్య అంటే ఒక వారం నుంచి పెట్టలేదేమో. నేను లాస్ట్ వీడియో అయితే ట్యూస్డే పెట్టాను అనమాట ఒక వీడియో. ఆ తర్వాత ఇంకా పెట్టలేదు, ఎందుకంటే కొంచెం బిజీ అయిపోయాము మేము. ఇంకా ట్యూస్డే రోజే మేమందరము శ్రీకాకుళం వెళ్తున్నాం అనమాట. మా ఊరు వెళ్తున్నాం, ఎందుకంటే గృహప్రవేశం ఉందండి. మేము ఇల్లు కడుతున్నాం కదా, అక్కడ గృహప్రవేశం ఉంది. అది ఏ రోజు పడిందంటే ఫ్రైడే రోజు అనమాట. మా ఆయన పేరు మీద, నా పేరు మీద ఫ్రైడే రోజు వచ్చింది. ముహూర్తం అయితే ఆ రోజు చెప్పారు పంతులు గారు. ఇంకా అందుకని చెప్పేసి మేము 2 days ముందే వెళ్ళిపోతున్నాం. కొన్ని పనులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి అన్నమాట. ఇంటి పని కొంచెం పెండింగ్ ఉంది, అది దగ్గరుంటే కానీ అవ్వని చెప్పేసి ఇంకా 2 days ముందే వెళ్తున్నాము. ఇంకా తర్వాత ఏమైనా ఉంటాయి కదా, పూజ సామాన్లు కానీ అవన్నీ కొనాలని చెప్పేసి తొందరగా వెళ్ళిపోతున్నాము. మా పాపకు కూడా లీవ్ పెట్టించామండి. స్కూల్ అయితే 2 days ఉందన్నమాట. లక్షవారము శుక్రవారము ఉంది. ఇంకా ఆ 2 రోజులు లీవ్ పెట్టేసాము, ఇంకా తప్పదని చెప్పేసి వెళ్ళిపోతున్నాము అనమాట. ఇంక తర్వాత ఇక్కడ మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు. నాకైతే ఇవ్వలేదు, ఎందుకంటే వెనకతల మా అమ్మ మా నాన్న కూర్చున్నారనమాట. వాళ్ళు భయపడతారని ఇవ్వలేదు డ్రైవింగ్ అయితే. ఇంకా ఇదిగోనండి మా అమ్మ మా నాన్న మా పాప వెనకతలు కూర్చున్నారు. మా అమ్మనైతే తీసుకెళ్ళకూడదు అనుకున్నాం మేము, కానీ మా అమ్మ అయితే వస్తానని చెప్పేసి, అంటే హెల్త్ బాగోదు కదా, ఎందుకు దూరం అని చెప్పేసి అన్నాము. కానీ చాలా అడిగిందండి, వస్తానని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి తీసుకువెళ్తున్నాం అనమాట. తను సరదా ఎందుకు కాకూడదు అని చెప్పేసి. ఇంక ఇక్కడ అందరూ హాయ్ చెప్పేశారు. మా పాప చూడండి అలా పడుకుందో ఫుల్గా. వెనకతల సీట్ అయితే ఖాళీగా ఉండేది, ఊరెళ్తే చక్కగా పడుకుండేది అనమాట. ఇంకా ఖాళీ లేకపోవడము అలా వాళ్ళ తాత ఒళ్ళని పడుకుంది. ఫుల్గా లగేజ్ అంతా తీసుకువెళ్తున్నాము. పూజకి సంబంధించినవి, ఇంటికి కావాల్సిన సంబంధించిన సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ వీడియో అయితే థర్స్డే రోజు అనమాట. వెడ్నెస్డే కొంచెం రెస్ట్ తీసుకున్నాము, కొన్ని పనులు ఉంటే అవి చూసుకున్నాం. తర్వాత థర్స్డే రోజు ఇలా చిన్న వీడియో తీసాను. నాకైతే ఊరెళ్తే వీడియోలు కొన్ని తీయడానికి అవ్వలేదు, ఏవో కొన్ని చిన్న బిట్లు తీస్తే అవి యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే అమ్మవారికి మా ఊరు పొలిమేర దగ్గర ఉంటారనమాట అమ్మవారికి అయితే మొర్రాటి నీళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి చల్లదనం చేస్తారు. ఏదైనా శుభకార్యం అయినప్పుడు మాత్రము ఇలా ముందు రోజు వెళ్ళి అమ్మవారికి మొక్కుతారండి. పెళ్ళిళ్ళు కానీ ఏవైనా అయినా పెళ్లి కూతుర్ని కూడా తెచ్చి ఇక్కడ పెడతారనమాట. వేరే ఊరు నుంచి వస్తారు కదా, పెళ్లి కూతుర్ని తెచ్చి ఇక్కడ పెట్టి ప్రధానం గట్టా చేస్తారు. చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. నేను చిన్నప్పుడైతే ఇది కొంచెం అంత డెవలప్గా ఉండేది కాదండి. ఇక్కడ వచ్చి మేము ఆడుకునే వాళ్ళం అనమాట. ఎండాకాలం వస్తే కొంచెం చల్లగా ఉండేది, ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అత్తారు ఊరు ఒకటే అనమాట, అందుకనే నాకు ఇవన్నీ తెలుసు. ఇంక ఇప్పుడైతే కొంచెం డెవలప్ చేశారు, చుట్టూ గోడ కట్టేసి గేట్ పెట్టి తర్వాత బోరింగ్ అవన్నీ వేశారు, వాటర్కి సంబంధించింది. చాలా బాగుంది ఇప్పుడు. నాకైతే ఇలాగా అమ్మవారికి మొర్రాటి నీళ్ళు వేయాలి అని చెప్పేసి నాకు తెలియదండి. ఊరెళ్ళిన తర్వాత మా అత్తయ్య చెప్పారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివి చెప్తే చేస్తే తప్పేం లేదు కదా, అందుకని చెప్పారనమాట. ఇస్తే మంచిదని చెప్పారు, అందుకని నేను కూడా చేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట చెప్పినప్పుడు చేస్తే మనకి తప్పేమో ఇది లేదండి, నష్టమేం లేదు. కొన్ని ఏంటంటే ఎందుకు చేయాలి ఏంటి అని అనుకోవచ్చు, కానీ చేయాలండి. వాళ్ళు ఎందుకు చెప్పారో ఏంటనేది అందులో ఏదో వెనకతలో ఏదో మ్యాటర్ ఉంటుంది కదా, అందుకని చేస్తే ఏమైపోద్ది, మనము దానికి కొంత టైం కేటాయించి చేస్తే ఏమైపోదు. ఇంక ఇక్కడ చూసారా మా పాపకి వీడియో తీసి అదే వీడియో తీయమని చెప్తే మొత్తం సెల్ అంతా ఊపేస్తుంది అనమాట. ఇంకేం చేస్తాం, అలాగే యాడ్ చేస్తాను. తనకైతే ఏదో చేస్తుంది, మొత్తానికి సెల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తుందో ఏంటో తెలియదు, కానీ నా పనిలో నేనున్నాను, తన పనిలో వీడియో సెల్ పట్టుకొని అలా తీస్తుందనమాట. ఇంకెందుకని చెప్పేసి కొంచెం ఇలా కొంచెమే ఉంటుందండి, ఇంకా అలా తీసింది. ఇంక నేను ఇక్కడ పసుపు కుంకుమ అన్నీ అమ్మవారికి పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. ఈ అమ్మవారికి అయితే మేము ఏం పెడతామంటే ప్రసాదం వడపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు, అది బెల్లము, తర్వాత ఏంచి పరమాన్నం అనమాట. బెల్లం వేసి రైస్ వేసి చేస్తారు కదా, అది ఇంటి దగ్గర పేరెంటాలకు పెట్టేసి తర్వాత అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా పెడతాము. చాలా మంచిదండి ఇలా చేస్తే. అంటే ఊరు పొలిమేరల దగ్గర ఉంటారు కదా అమ్మవారికి, ఇలా చల్లదనం చేసి మనము ఏదైనా శుభకార్యం
ముందు రోజు ఇలా చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ అమ్మవారు కాకుండా 2 దగ్గరలు అంటే 3 దగ్గరలు ఉన్నారండి అమ్మవార్లు అయితే. ఇంకో దగ్గర అయితే మేము వెళ్ళలేమన్నమాట, అది పొలం మధ్యలో ఉంటుంది, అక్కడికి వెళ్ళలేము. ఇంకా 2 దగ్గరలు అయితే ఇవ్వాలి, మురాటి నీళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి చల్లదనం చేయాలి. చేసి మంచిగా అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. గృహప్రవేశం మంచిగా అవ్వాలి, ఏ ఆటంకం లేకుండా మంచిగా అవ్వాలని చెప్పేసి దండం పెట్టుకున్నానండి. ఏదైనా సరే శుభకార్యం అయితే ఇలాగా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ రోజు మనకి ఇంకే ఆటంకం ఉండదు. ఆ అమ్మవారికి దండం పట్టుకుంటే, ఏ అమ్మవారైనా సరే అండి, మీ దగ్గరలో ఏ గుడి ఉన్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలాగా మనము చల్లదనం చేస్తే చాలా మంచిదన్నమాట. బయటికి శుభకార్యం కానీ మనకి ఏ గుడికి వెళ్ళినా సరే చేస్తే చాలా మంచిది. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య మా పాప కూడా దండం పెట్టేసుకున్నారు. ఇంక ఇక్కడ అయిపోయాక ఆ 2 దగ్గరలు కూడా ఇచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ చేసి అయితే మా ఆడపడుచు వచ్చారనమాట. ఇంక గృహప్రవేశానికి వస్తే ఇంకా స్టార్ట్ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మా హడావుడి. ఇంక ఇక్కడైతే కోన్ పెట్టేసుకుంటున్నానండి, మా ఆడపడుచుతో కబుర్లు చెప్పుకుంటూ కోన్ పెడుతున్నాను. ఒక చేయికి పెట్టుకున్నానండి, ఇంకో చేయికి అయితే పెట్టుకోలేకపోయాను అనమాట. ఇంకా పూజ సామాన్లు గట్టా తేవాలని చెప్పేసి ఒక చేయికి పెట్టేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా నైట్కి అయితే ఇంకో చేయికి పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకా నాకు అస్సలు అవ్వలేదన్నమాట. ఇంక తర్వాత ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకో చెయ్యి ఖాళీగా ఉంచడం అని ఇంకా నైట్ పడుకునే ముందు పెట్టుకున్నానండి. మామూలుగా ఫింగర్స్ పెట్టుకొని చందమామ గట్ట మధ్యలో పెట్టేసి సింపుల్గా పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇదంతా లైటింగ్ మా అన్నయ్య డెకరేషన్ చేశాడు. ఆ పువ్వులన్నీ కట్టామండి. నైట్ అయితే 11:30 అలాగ అయిపోయిందనమాట. ఈ ముగ్గు చూసారా, ముగ్గు మా ఆడపడు చేసిందనమాట. చాలా బాగా వేసింది ముగ్గు. నాకైతే వరిపిండితోని అస్సలు రాదండి ముగ్గు అనేది, చెయ్యి తిరగదనమాట అసలు. చాక్ పీస్తో కానీ మామూలుగా వేసేస్తాను, కానీ ముగ్గు అలాగా మనకి రైస్తో ఉంటుంది కదా పౌడర్, దాంతోనైతే అసలు నాకు రావు ముగ్గులు సరిగ్గా. ఇంక ఇక్కడైతే చూసారు కదా డెకరేషన్ మొత్తం పువ్వులతో చేసాము. ఆనందపురం నుంచి తెచ్చాడండి మా అన్నయ్య పువ్వులు, బంతి పువ్వులు. తక్కువ రేట్ అనమాట ఆనందపురం దగ్గర మనకి. ఇంకా ఈ పువ్వులన్నీ గుచ్చేసిన తర్వాత దేవుడి ఫోటోలకు కూడా కొన్ని మాలలు అనేవి కట్టాము. ఇంక ఇవన్నీ చేసుకునే సరికి మాకు 11:30 అలాగ అయిపోయిందనమాట. ఇంకా నేను పడుకునేసరికి ఇంకా కోన్ పెట్టి ఉన్ని చెయ్యి కూడా కొంచెం కోన్ పెట్టేసుకున్నాను. ఇంకా పడుకునేసరికి 12 అయిపోయింది. 12 అంటే 12కి పడుకుంటే మనకి ఎలాగైనా సరే 1/2 అవర్ నిద్ర రాదనమాట, తర్వాత వస్తుంది. ఒక అరగంట పడుకున్నానేమో నేను. మళ్ళీ లెగిసి అవన్నీ రెడీ అయ్యామన్నమాట. 3 గంటలకి ముహూర్తం టైం కదా. ఇంక ఇక్కడ మా ఆడపడుచు కూడా నేను చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజు పడుకునేసరికి. మేమిద్దరమే ఉన్నాము. ఇంకా ఇంతేనండి వీడియో అయితే ఇక్కడితో ఎండింగ్ చేసేస్తున్నాను. గృహప్రవేశం వీడియో కూడా వస్తుంది. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.